దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా శుభములు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు 4వ సంఘమైనటువంటి త్వైతైరా సంఘమును గురించి మొదటి పార్ట్ చేయటం జరిగింది. మరి 2వ పార్ట్లో కొన్ని విషయాలు మనం చెప్పుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. నాయన, చదువుతున్నటువంటి వాక్యాన్ని వివరించి మాకు బోధించండి ప్రభువా. నాయన, నేను జ్ఞానము లేని వాడను, నీ జ్ఞానాత్మతో నన్ను నింపండి ప్రభువా. మీరే వాడుకొని మహిమ పొందమని, నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా నీ ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మొదటి పార్ట్లో మనం ఏం చదువుకున్నామని చెప్పానంటే, అగ్నిజ్వాలల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. మరి ఈరోజు నేను మీకు వాక్యాన్ని అందిస్తున్నది తదుపరి 19వ వచనంలో ఉన్నటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యములో మొదటి పార్ట్లో ఆయన యొక్క ఆధిక్యతను గురించి తెలియజేశారు. మరి ఇప్పుడేమంటున్నారు అని చెప్పానంటే, సంఘం యొక్క క్రియలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. క్రియలు అనగా పని. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటున్నాడు. ఏంటి అంటే, అయ్యో, స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇష్టపడి నేను స్వార్థను ప్రకటించినట్లయితే నాకు జీతం దొరుకుతుంది. ఇష్టపడకపోయినప్పటికీ నాకు గృహ నిర్వాహకత్వం దొరుకుతుంది అని చెప్తున్నాడు. దేవుని పరిచర్యలో అపోస్తలుల కంటే కూడా ఎక్కువగా దేవుని సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. ఈ సంఘము క్రీస్తు పూర్వము 281వ సంవత్సరములో ఈ పట్టణము కట్టబడింది. ఇది రంగులకు ప్రసిద్ధి. రెండోది ఏంటి అని చెప్పానంటే, విలువైనటువంటి వస్త్రాలు నేసేటటువంటి స్థలం. ఇది వ్యాపారస్తులకు ఇష్టమైనది. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్లో దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ కూర్చొని సహపంక్తి భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇద్దరు దేవతలు ఉన్నారు. ఒకటి సూర్యదేవత, రెండవది అపోల్లో అనేటటువంటి దేవత. ఈ ఇద్దరు దేవతలను కూడా వారు ఆరాధించేటటువంటి ప్రదేశం అది. అది ఒక లోయ ప్రాంతము, చాలా శ్రేష్టమైనటువంటి పంటలు పండేటటువంటి లోయ ప్రాంతము. మరి కనుక అది పెర్గము, అలాగే స్వర్ణ, అలాగే ఎఫెసు, సార్దీసు అనేటటువంటి సంఘాల మధ్య, ఆ పట్టణాల మధ్య ఈ పట్టణం కూడా 48 కిలోమీటర్ల దూరంలో చిన్న ఆసియాలోనే, ఆ కాన్స్టెంటీలోనే
మరి 48 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. మరి ఇంచుమించు ఈ 7 సంఘాలు కూడా అవి ఆ సంఘాలు చిన్న ఆసియా అనేటటువంటి ప్రాంతంలోనే ఈ సంఘాలు కట్టబడినాయి. ఈ కట్టబడినటువంటి ఈ సంఘాలకి ఉత్తరాలు రాయమని చెప్పాను అన్నాడు. మరి దానికి ఆ సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆయన తనకున్నటువంటి ఆధిక్యత అంటే ప్రత్యక్షతను గురించి చెప్పిన మాట పోయిన ఎపిసోడ్లో తెలియజేశాం. అయితే ఇప్పుడు ఈ సంఘాన్ని కట్టినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పారనంటే ఒక స్త్రీ ద్వారాగా కట్టబడింది అని చెప్పారు. దానికి కొంతమంది స్త్రీలను గురించి కూడా మీకు చెప్పారు. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాశాడు, ప్రభు సువార్తను ప్రకటించు స్త్రీలు అనేక మందిగా ఉన్నారు అని చెప్పారని. మరి యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినమున ఆదివారం ఉదయకాలంలో లేచినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఎవరు అంటే స్త్రీలే. మరి వారు వెళ్ళి యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పానని దూత చెప్పిన మాటను వారికి ప్రకటించాడు. ఈ లూదియా కూడా ఓదా రంగు కూడా అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి. ఈమె ద్వారానే అక్కడ ఒక సంఘం కట్టబడింది. కానీ ఆ సంఘము యొక్క స్థితిగతుల గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తుయతైరా సంఘానికి రాస్తూ ఉన్నాడు. తుయతైరా సంఘానికి రాయటువంటి అర్థం ఏంటంటే సేవకునికి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరము ఆ సంఘంలో ఉన్న వారందరికీ కూడా సంబంధించినటువంటిది అని అర్థం. అయితే ఇది బహు విగ్రహారాధన కలిగినటువంటి పట్టణము. మరి ఇక్కడ విగ్రహారాధన తర్వాత విగ్రహ సంబంధమైనటువంటి బలులు, జంతు బలులు ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ. అయితే ఇక్కడ అంటాడు, ఎంత పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సంఘము మంచి క్రియలు కలిగి ఉన్నది. దేవుని పరిచర్య చేయటానికి మరి చాలా ఆసక్తితో దేవుని పని చేస్తూ ఉన్నది ఈ సంఘము. తర్వాత రెండవది నీ ప్రేమ అంటున్నాడు. అంటే ఈ తుయతైరా సంఘము ప్రేమ కలిగిన సంఘం. ఎఫెసు సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను మీ మీద తప్పొకటి మోపవలసింది. దానిలో ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయింది. కానీ తుయతైరా సంఘంలో ఉన్నటువంటి ప్రేమ ప్రారంభంలో ఎలా ఉందో మరి తరువాత కూడా అదే ప్రేమ కలిగినటువంటి సంఘముగా కనబడుతుంది. మరి ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా కావలసినటువంటి ఇదేంటి అని చెప్పానంటే ప్రేమ. ఈనాడు ప్రార్థనలకేం తక్కువ లేదు, పాటలకేం తక్కువ లేదు, వాక్యానికి ఏం తక్కువ లేదు. కానీ ప్రేమించలేని వారుగా ఉంటున్నారు సంఘాలు. సంఘాలు దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట ప్రకారం నడుచుకోవాలి. ఒక పరిసేయుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడో మీకు తెలుసు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేటటువంటిది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక మాట ఏమన్నాడంటే, నీ శత్రువును కూడా ప్రేమించు. శత్రువును కూడా ప్రేమించు. మన యొక్క స్థితి ఎలా ఉంటుంది అని చెప్పానంటే, మనకిష్టమైనటువంటి వాళ్ళని ఎంతైనా ప్రేమిస్తాము, ఎన్నాళ్ళైనా ప్రేమిస్తాం, వారి కొరకు ఏదైనా చేస్తాం. కానీ శత్రువు కొరకు ప్రేమించేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు మీలో? వాక్యం వింటున్న మీలో యేసుక్రీస్తు ప్రభు వారిని చూద్దాం. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటుండగా పట్టుకున్నారు.
అక్కడి నుంచి ఆయన 7 కోట్లు తిప్పారు, కొట్టుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బూటకాళ్ళతో తన్నుకుంటూ, ఎగతాళి చేస్తూ ఆయనని తీసుకుని వెళ్ళి పిలాతు కోర్టులో నిలబెట్టినప్పుడు మరి పిలాతు అన్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబట్టలేదు అన్నాడు. ఆ తర్వాత పిలాతు ప్రజలు ఎంతకీ పట్టు వేడకుండా సిలువ వేయండి అని కేకేస్తుంటే యేసు ప్రభు వారు మరి మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆయన యొక్క భుజం మీద ఒక బరువైనటువంటి సిలువను పెట్టారు, తల మీద ఏమో ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టుకుంటూ ఆయన్ని సిలువ వరకు తీసుకొని వెళ్ళారు. ఆయన్ని ఉదయం 9 గంటలకు సిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడాడు. ఆ సిలువలో ఉండి యేసుక్రీస్తు ప్రభు వారిని క్రింద ఉన్నటువంటి వాడు, వీడు ఇతరులను రక్షించినటువంటి వాడు, వీడు రక్షించుకుంటాడేమో చూద్దాం, నిజముగా నువ్వు దైవ కుమారుడు అయితే దిగిరా, మేము చూస్తామని చెప్పాను అన్నప్పుడు ఆ శిలువ మీద ఉండి యేసు ప్రభు వారు చేసిన మొట్టమొదటి తండ్రికి చేసిన ప్రార్థన ఏంటో తెలుసండి? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. క్షమించమని చెప్పానని అంటున్నాడు. మనం కూడా క్షమించటం నేర్చుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించటం నేర్చుకోవాలి. ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం నేర్చుకోవాలి. చిన్న చిన్న గొడవలు రావని చెప్పాను, నేను చెప్పను. కానీ చాలామంది క్రైస్తవ విశ్వాసులు అన్యుల కంటే కూడా దారుణంగా మాట్లాడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి క్రైస్తవులు ఉన్నారు. ప్రభువు కోరుకుంటున్నది ఇట్లాంటి క్రైస్తవ్యం కాదండి. ప్రేమించే క్రైస్తవ్యం కావాలి. ఎబిఎస్సి సంగమా, నీలో ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయింది అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ ప్రేమ, అలాగే నీ క్రియలు, మూడవది నీ విశ్వాసం. ఇది చాలా శ్రేష్టమైనదండి. మరి ప్రేమల గురించి అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు 13వ కొరింథీ పత్రికలో చివరికి మిగిలేది ఏంటి అని చెప్పానంటే ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, సహించుద్ది, మరి అలాగే డంబముగా వ్యవహరించదు. ఇలాగ చెప్పి చివరికి అంటాడు చివరికి మిగిలేవి 3 అన్నాడు. ఆ 3 కూడా ఏది శ్రేష్టమైనది అని చెప్పానంటే ప్రేమ అన్నాడు. ప్రేమ, విశ్వాసము, మూడోది ఏంటి అని చెప్పానంటే నిరీక్షణ. ఇవి నిలిచి ఉంటాయి అని చెప్తున్నాడు. మరి ఇవి నిలిచి ఉంటాయి అని చెప్పన్నప్పుడు మనలో కూడా ఏం నిలిచి ఉండాలంటే ప్రేమ నిలిచి ఉండాలి. ఈ ప్రేమ ఎంతకాలం నిలిచి ఉండాలి అని చెప్పానంటే బ్రతికినంతకాలం. ఉదాహరణ చెప్పదా మీకు? ఆమె కూడా ఒక స్త్రీ, మహాతల్లి, ప్రపంచానికే తల్లిగా పిలువబడింది, మదర్ తెరీసా గారు. ఆమె నువ్వు క్రైస్తవుడు అని చెప్పాను, నేను ప్రేమిస్తలేదు. క్రైస్తవుడు అని ఆమె ప్రేమించలేదు. తర్వాత రెండోది, ప్రేమించే విషయంలో మతం చూడలేదు, కులం చూడలేదు, పేద గొప్ప తేడా చూడలేదు. అందుకే ప్రపంచానికి ఆమె తల్లి అయింది. మదర్ తెరీసా అంటారు, మదర్ తెరీసా. మరి ఆమెలో ప్రేమ ఉన్నది. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ఆయన గాయాలు కడుగుతూ ఉంటే, ఆ కుష్ఠరోగి యొక్క గాయాలు కడుగుతుంటే దాస్ గారు అని, దాస్ గారు అని చెప్పని ఒక దైవజనుడు ఆమెను అడిగాడమ్మా, ఆ గాయాలు కడుగుతున్నప్పుడు నీకు అసహ్యం వేయట్లేదా, నీకు చీతలు అనిపించట్లేదా అని చెప్పానంటే, ఎందుకు నాయన, యేసయ్య గాయాలను తవిడి చూసినంత ఆనందం కలుగుతుందని చెప్తున్నా. మూడోది ఏంటి అని చెప్పారంటే విశ్వాసం. ఈ సంఘము విశ్వాసము కలిగిన సంఘం. మాసిదోనియా సంఘము ఎలాంటి సంఘమో ఈ సంఘం కూడా విశ్వాసం కలిగి ఉండటంలో అలాంటి విశ్వాసం కలిగిన సంఘం. పౌలు భక్తుడు కూడా అంటాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుంది.
నేటి కాలంలో చూస్తే శ్రమలు వచ్చినాయనో, బాధలు వచ్చినాయనో, ఇరుకులు వచ్చినాయనో, ఇబ్బందులు వచ్చినాయనో, ఈ దేవుడిని నమ్ముకున్నాక నాకు కలిసి రాలేదనో, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవుని నమ్ముకొని ప్రార్థనకు వచ్చి బాప్తీసాలు తీసుకొని తర్వాత ప్రభు బాధలో పాల్గొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చివరికి దేవుని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతున్నారు. ప్రభు ఏమన్నాడు తెలుసండి? నా రాకడలో నేను మీలో విశ్వాసమును కనుగొందునా, విశ్వాసాన్ని చూడగలనా మీలో అని చెప్పాడు. అంటే చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉండగా ఈ తుయితైరా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు తన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు. విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడు. తర్వాత ఇంకో విషయం ఏంటని చెప్పానంటే, నీ పరిచర్య, దేవుని కొరకు నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావో. అసలు పరిచర్య చేస్తున్నారా? మందిరంలో పరిచర్య చేస్తున్నారా? పరిచర్య అని చెప్పానంటే నానా విధాలుగా ఉంది. మందిరం ఓడటం, చాపలేయటం, లేకపోతే దైవ సేవకులు ఎవరైనా వస్తే వారిని గౌరవించి వారిని తీసుకొచ్చి పాస్టర్ గారికి అప్పగించి మంచినీళ్ళు ఇవ్వటం, లేకపోతే ఏదన్నా పానీయాలు, వేడి పానీయాలు కానీ చల్లని పానీయాలు కానీ ఇవ్వటం. ప్రభు ఏమన్నాడు తెలుసండి? ఈ నా సహోదరులలో ఒకనికి నువ్వు చేసిన ఎడల అది నాకు చేసినట్టే అని చెప్పాను అంటున్నాడు. అంతేకాకుండా పరిచర్య అని చెప్పారంటే స్వార్థ ప్రకటించుట. ఒక మాట చదువుదాము దయచేసి. అదేంటి అని చెప్పానంటే పత్రిక పాఠాల్లో ఒక మాట రాశాడు. ఏమని రాశాడు అని చెప్పానంటే నేను చదువుతాను దయచేసి ఒక నిమిషం. ఏమని రాశాడు అని చెప్పానంటే, అందరూ తన సొంత పనులనే చూసుకొని ఉన్నారు కానీ ప్రభువు యొక్క పరిచర్య అంటే ప్రభు యొక్క కార్యములను చూసేవారు కాదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అదే అధ్యాయంలో 20వ వచనం దగ్గర చదువుతున్నా. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట అని చెప్పానంటే, ఒకటి కిందకు వస్తే మనకి 25 వచనంలో కనపడతాయి. ఎపోప్రదీతు అతను ఏం చేస్తున్నాడు అని చెప్పానంటే ప్రార్థనలో పోరాడుతున్నాడంట. కాబట్టి అందుకని అన్నాడు, అతని వంటి వాడు నా యొద్ద లేడు. అందరూ తన సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఖచ్చితంగా చెప్తున్నాడండి, నిజమే. ఒక షార్ట్ మీటింగ్ పెట్టాము, అక్కడ ఏదో పందిరేయటమో లేకపోతే ఏదో సామాన్లు బిగించటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. విశ్వాసులే చూసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా ప్రేమైన విశ్వాసి, దేవుని బిడ్డ, లోక సంబంధంగా నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ యొక్క మరి లేకపోతే సొంత విషయాల కోసం ఎంతో ప్రయాసపడుతున్నావు. 365 రోజులు దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి క్షేమంగా ఆరోగ్యంగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటే దేవుని కొరకు నువ్వు ఎలాంటి పరిచర్య చేస్తున్నావు? ఆత్మలను రక్షించటానికి నువ్వు దైవ సేవకుడితో కలిసి నువ్వు ప్రయాసపడుతున్నావా? సువార్త ప్రకటించటం, ఆత్మలను రక్షించటం అనేటటువంటిది సేవకుల పని అనుకుంటున్నారా? ఒక చిన్న విషయాన్ని చెప్పినా మీకు. కాపరి గొర్రెలను మేపుతాడు. ఎక్కడ మేత ఉంటే అక్కడ తీసుకెళ్లి గొర్రెల కాపరి గొర్రెలను మేపుతాడు. గొర్రెలను మేపిన తర్వాత ఆ గొర్రెలు పెరిగి బలము పొంది సూలు కట్టి పిల్లలు పెట్టాలి. అంతేగాని కాపరి పిల్లలను పెట్టడు. గొర్రెను కంటదు కానీ కాపరి గొర్రెను కనడు. కాపరి పని ఏంటి అంటే వాక్యాన్ని బోధించటం, ప్రార్థన చేయటం మీ అందరి కోసం,
ఇది సేవకుని యొక్క పని. విన్న వాక్యాన్ని ఇతరులకు బోధించటం. మీకు ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఎండవేళలో యోహాను సువార్తలో మనకు కనబడదు. ఎండవేళలో యేసు ప్రభు వారు అలసిన రీతిని ఆయన సుకారాని ఊళ్ళో యాకోబు బావి అనేటటువంటి బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం సమయంలో కూర్చున్నాడు. అక్కడికి మరి ఆ యొక్క పట్టణంలో నుంచి సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వచ్చినప్పుడు, అమ్మా కాస్తని త్రాగటానికి నీళ్ళు ఇస్తావా అని చెప్పానంటే, అయ్యా మీరు యూదులు, మేమేమో సమరయులము, మరి మేము ఇచ్చినటువంటి నీళ్ళు మీరు తాగితే మీ వాళ్ళు ఏమంటారు అన్నప్పుడు ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నువ్విచ్చే నీళ్లు త్రాగేవాడు మళ్ళా తప్పుకుంటాడు, కానీ నేనిచ్చేటటువంటి నీళ్లు త్రాగేవాడికి అన్నటికీ తప్పుకొనడు అన్నప్పుడు, అయ్యా ఈ బావి చాలా లోతైనది, తడవకి వచ్చి తోడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి ఈ నీళ్ళేదో నాకు ఇవ్వమని చెప్పి అన్నప్పుడు, ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. అన్నప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా నాకు భర్త లేడు అంది. ఆ మాట అన్నప్పుడు ఆమెతో అంటున్నాడు, అవునమ్మా నువ్వు నిజం చెప్పావు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పన్నాడు. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆ కొండ నాడు పెట్టేసింది, ఊర్లోనికి వెళ్ళింది. ఊర్లోనికి వెళ్ళి ఊర్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఏం చెప్పిందంటే, నేను చేసినవన్నీ చెప్పినటువంటి వారిని మీకు చూపిస్తాను రండి. మెస్సయ్య వస్తాడని లేఖనాల్లో రాయబడి ఉంది కాబట్టి, నేను ఆ మాటలను బట్టి, ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన మెస్సయ్య అని నేను గమనించాను, కాబట్టి మెస్సయ్యను చూపిస్తాను రండి అని తీసుకొచ్చి వాళ్ళు వచ్చి యేసు ప్రభును చూసి ఆయన మాటలు విన్న తర్వాత, అమ్మా నువ్వు చెప్పిన దానికంటే కూడా మేము ఎక్కువ సంగతులు చూసాము. ఆ ఒక్క సమరయ స్త్రీ ఊళ్ళో వాళ్ళందరినీ క్రీస్తు దగ్గరికి నడిపించింది. వాక్యం వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, అంతవరకే అయిపోయింది మన పని, డ్యూటీ. ఇందులో కూడా ఇంకో విషయం ఏంటని చెప్పారంటే, బైబిల్ పక్కన పడేసి అంటే మరి చక్కగా టీవీ పెట్టుకొని మన టీవీ కాలక్షేపంలో వెళ్ళిపోతున్నారు. టీవీ చూడొద్దని నేను అంటలేదు, కానీ మందిరంలో ఎలా భక్తిగా ఉన్నామో ఇంటి దగ్గర కూడా అదే భక్తి కలిగి ఉండాలి, అదే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని పరిచర్య చేయాలి. ఆ పరిచర్య చేసినటువంటి వారి పాదాలు పర్వతం మీద సుందరములు అని చెప్పాను. అది సేవకులనే కాదండి, సువార్త ప్రకటించినటువంటి వారి పాదములు అని తన అర్థం. కనుక ప్రకటించటం అనేటటువంటిది నశించుచున్న ఆత్మల పట్ల భారం కలిగి సువార్తను ప్రకటించి దేవుని సన్నిధికి నడిపించవలసిన బాధ్యత సేవకునిగా కాకుండా నీకు కూడా ఉంది. తరువాత ఇంకో విషయం ఏంటని చెప్పానంటే, నీ సహనమును కూడా నేను ఎరుగుతున్నా అంటున్నాడు. ఏది చేయాలన్నా సహనం కావాలి. నేను ఒకసారి మాది కృష్ణా జిల్లా తోటలోలూరు మండలం వల్లూరుపాలెం, మాకు దగ్గరలో ఒక 6 కిలోమీటర్ల దూరంలో కంకిపాడు ఉంది. ఆ కంకిపాడు బస్ స్టాండ్లో చాలా కాలం క్రితం ఒక నీతి వాక్యం రాసి ఉందండి. ఇది జరిగి ఇంచుమించు 15-20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఆ మాట నాకు గుర్తుందండి. ఏమని రాసింది అక్కడ అని చెప్పానంటే, సముద్రము కన్నా కూడా సహనం ముందు సముద్రం చాలా చిన్నదని రాశాడు. సహనము ముందు సముద్రము చాలా చిన్నది అంటే, సముద్రం పెద్దదా లేదా సహనం పెద్దదా అని చెప్పానంటే సముద్రమే పెద్దది. కానీ సముద్రానికి గనక ఒకవేళ కోపం వస్తే అది ఎలా అయితే ఉగ్ర రూపం దాల్చుతుందో, అది భూమి మీదకి ఎలా అయితే పొర్లు వస్తుందో, అలాగే సహనము సామెతల గ్రంథంలో కూడా రాశాడు మాట, ప్రసంగి గ్రంథంలో అనుకుంటా. ఏమని రాశాడు అని చెప్పానంటే, ఒకడు పట్టణమును పట్టుకొనుట కంటే తన మనస్సును స్వాధీనంలో ఉంచుకునేటటువంటి వాడు శ్రేష్ఠుడు అని రాశాడు. ఒకడు ఒక పట్టణమును, ప్రసంగి గ్రంథం అండి, ఒకడు ఒక పట్టణమును పట్టుకొనుట కంటే
ఒకడు ఒక పట్టణమును పట్టుకొనుట కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేటటువంటి వాడు శ్రేష్ఠుడు. కాబట్టి పట్టణం పట్టుకోవటం చాలా తేలిక, కానీ తన మనస్సును స్వాధీనంలో ఉంచుకోవటం చాలా కష్టం. అందుకే ప్రసంగి, జ్ఞాని అయినటువంటి ప్రసంగి ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఒకడు పట్టణమును పట్టుకొనుట కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునుట చాలా శ్రేష్టమని చెప్పారు. అలాగే మనము ఏదో అన్నట్లుగా ఉండటం కాదు, కానీ దేవుని వాక్య విషయంలో సహనము కలిగి ఉండాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, నిరీక్షణ కలిగి ఉండాలి. అదేంటి అని చెప్పానంటే, అక్కడ మనం చూసినప్పుడు ఈ సహనముతో పాటు నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. మనం ఆ నిరీక్షణ లేకపోతే మనం చేసినంత కూడా వ్యర్థమైపోతుంది. సరే, ఇంకొక మాటను కూడా చదువుకుందాం మనము. ఈ రిఫరెన్స్లన్నీ వివరంగా మీకు బోధిస్తే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. నేను ఒక్కొక్క సంఘాన్ని గురించి త్వరగా ముగించాలనుకుంటున్నాను, కానీ ఆ మాటలను మనము చదువుతున్నప్పుడు దాన్ని వివరించుకుంటానికి మనకు టైం చాలలేదు. సహనమును నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా కూడా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అని ఎరుగుదును అంటున్నాడు. చాలా మందికి ఆరంభంలో విశ్వాసం ఉంటుంది, ఆరంభంలో ప్రార్థన ఉంటుంది, ఆరంభంలో ప్రేమ ఉంటుంది, కానీ చివరికి వచ్చేపాటికి ఏమవుతూ ఉంటుంది అంటే క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనో వారిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తాను. పూర్ణ శాంతి అని చెప్పానంటే, అమావాస్య రోజున చంద్రుడు కనబడరు. ఒక రోజు గడిచిన తర్వాత చిన్నగా నెలవంగా కనబడుతుంది పడమటి దిక్కున. అక్కడ నుంచి క్రమక్రమంగా ఏమవుతుంది అని చెప్పానంటే, చంద్రుని యొక్క ఆకారం పెరుగుతూ వస్తూ ఉంటుంది. పౌర్ణమి వచ్చేపాటికి పూర్తిగా సంపూర్ణ చంద్రుడుగా పరిణితి చెందుతాడు. మళ్ళీ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత క్రమక్రమంగా మరలా చంద్రుని యొక్క ఇది చంద్రబింబం ఎలా తగ్గిపోతూ ఉంటుందో, ఆరంభంలో ఉన్నటువంటి విశ్వాసం అలా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి పరిణితి చెందిన తర్వాత మరలా తిరిగి ఏమవుతున్నామని చెప్పారంటే, తిరిగి అమావాస్య వైపుకి చంద్రుడు ఎలా వెళ్తున్నాడు, ఆ కృష్ణపక్షములోనికి ఎలా వెళ్తున్నాడు, అలాగే మనం కూడా విశ్వాసం కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. చివరికి అమావాస్య రోజున చంద్రుడు ఎలా కనబడుకోకుండా పోతున్నాడు. మనం కూడా అలా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము. అందుకని అంటాడు ఇక్కడ, నీ మొదటి క్రియలు మరి ఎక్కువైన, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనను అని ఎరుగుదును అని చెప్పానని అంటున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటి అని చెప్పారంటే, మొదట నీకున్నటువంటి ప్రేమను వదిలితివి. తరువాత సున్నా సంఘం మీద దేవుడు ఏమీ తప్పు పెట్టట్లేదు, కానీ పెరుగుము సంఘంలోకి వచ్చేప్పటికి అయినను నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది అంటున్నాడు. మరి ఆ తప్పులేంటి అని చెప్పానంటే, తాను ప్రవక్రిని అని చెప్పుకొనుచూ ఉన్న యెజబేలు అనేటటువంటి స్త్రీ నీవు సంఘములో ఉండనిచ్చి ఉన్నావు. అది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఏమి బోధిస్తుంది అంటే, ఏమి నేర్పుతుంది అని చెప్పానంటే, అది చారత్వము చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు,
అది బోధించుచు వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది. ఇది ఏంటి అని చెప్పానంటే క్యాథలిక్ సంఘము. వాళ్ళు ప్రార్థన చేస్తారు, రెండవది అన్నీ తింటారు. ఒక సహోదరి అంది, దేవుడు ఎందుకున్నాడే, మనం పాపం చేస్తే క్షమించడానికి కాదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పిందంటే తెలియక చేస్తే క్షమిస్తాను కానీ తెలిసి చేసిన పాపానికి క్షమాపణ లేదన్నాడు. అంతేకాకుండా మనం ఏం చేసి వచ్చినా కానీ దేవుడు క్షమిస్తాడు. వ్యభిచారం చేసినా, జారత్వం చేసినా మనం దేవుడు క్షమిస్తాడు అనేటటువంటి మాటలు వినబడతా ఉంటాయి. కొంతమంది ప్రవర్తన బాగోకపోయినా కానీ సేవకు బయలుదేరుతున్నారు, సేవకులు అంటారు. అది కొన్ని చోట్ల నేను చూసినప్పుడు సేవకులు అంటే ఎలా ఉండాలంటే, మా విశ్వాసులు నాతో ఒక మాట అన్నారండి. అదేంటంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానీ నీవే మాకు దేవుడువు అని చెప్పానని అంటున్నారు. కానీ కొంతమంది సేవకులు ఎలా ఉంటున్నారంటే, దేవుళ్ళలాగా యేసుక్రీస్తు ప్రభులాగా కనబడట్లేదు. కానీ వాళ్ళ దగ్గరికి కూడా విశ్వాసులు వెళ్తున్నారు. ఒక వ్యక్తిని సంఘపరంగానే సంస్కారం తీసుకునేటప్పుడు మీ పాపములను ఒప్పుకొని మీ స్థితిని ఒప్పుకొని మీరు సంస్కారం తీసుకోండి అని చెప్పానంటే ఒక స్త్రీ సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి స్త్రీ ఇంకొక సంఘంలోకి వెళ్ళింది. అక్కడ కూడా పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పాడంట, పాపాన్ని మానుకో అని చెప్తుండేప్పటికీ అది ఆ అమ్మాయికి నచ్చలేదు. ఆళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి, నేను ఒక సంఘం పెడతానని సంఘం పెట్టేసింది. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి దగ్గరికి కూడా విశ్వాసాలు వెళ్తున్నారు. ఆ అమ్మాయి దగ్గర కూడా విశ్వాసాలు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఆ సంఘం ఎలాంటిది? ఒక మాట చెప్పనా, ఇలాంటి పరిస్థితులలో దేవుని రాజ్యానికి మనుషులను తీసుకుని వెళ్తాడు, విశ్వాసాలను తీసుకుని వెళ్తాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, ఒకవేళ నీవు కూడా పాపపు స్థితిలో జీవిస్తూనే దేవుని సన్నిధికి వెళ్తున్నావేమో, కానీ దేవుని వాక్యం చెప్పినటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటి అని చెప్పానంటే, ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయములో 21వ అధ్యాయంలో 6వ వచనము దగ్గర ఒక మాట చదువుతున్నాను, జాగ్రత్త. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనది, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వారికి జీవజలము బొగ్గులలోని జలములను నీకు ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుని రాజ్యమునకు చేరని వారిని గురించి చెప్తున్నాడు కదా. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యమైనటువంటి పనులు చేసేటటువంటి అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండుచున్న గుండములో పాలు పొందుదురు. వీళ్ళు సంఘాలు కట్టవచ్చు, నరకాత్మల్ని వాళ్ళ దగ్గరికి వేరే సంఘాల నుంచి లాగేయచ్చు. వీళ్ళు ఎన్ని చేసినా కానీ ఒకవేళ వీళ్ళ సేవ వర్తిల్లినప్పటికీ కూడా బ్రతుకులో మార్పు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళతారు అని చెప్పానంటే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తారు.
వారితో సాంగత్యం చేసే వాళ్ళు కూడా అక్కడికే వెళతారు. కనుక ఇలాంటి వారు దేవుని రాజ్యములో పాలుపంపులు పొందకపోగా మండుచున్న అగ్నిగుండములో వారు పాలుపంపులు పొందుతారు. ఇది రెండవ మరణం అంటున్నాడు. రెండవ మరణం స్వర్ణ సంఘానికి చెప్తూ అంటాడు, రెండవ మరణములకు నీ మీద అధికారం లేదు. కాబట్టి ఎలా జీవిస్తున్నావు సేవకుడా? నీ జీవితంలో ఏ అయినా మచ్చలు కానీ డాగులు కానీ చెడ్డ పేరు కానీ ఉందేమో చూసుకో. తిమోతితో మాట చెప్తున్నాడు, నీ యవనమును బట్టి నిన్ను బట్టి ఎవరును నిన్ను తృణీకరించుకొని జాగ్రత్త చూసుకో. పాట రాశాడు ఒక దైవజనుడు, జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరికి వేయాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ సాకులు చెబుతారు, ఆ మాటలు కాస్త సాగకపోతే సతికిల పడతారు. ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సాగినన్నాళ్ళు సాగిస్తారు, సాగని రోజులు లోకంలో కలిసిపోతారు. నీవు కూడా అలా కలిసిపోతావా? అలా కలిస్తే నరకానికి వెళతావు. నువ్వు ఏ గ్రామంలో ఉండి వింటున్నావో, ఏ సంఘ విశ్వాసమై ఉండి వింటున్నావో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, సాక్ష్యము కలిగినటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళు. ఆ మొదట అతని సాక్ష్యము ఎలా ఉందనేటటువంటిది నువ్వు తెలుసుకో. తరువాత ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ సంఘంలో వాక్యం ఉన్నదా, ప్రార్థన ఉన్నదా, పరిశుద్ధాత్మ కృపావరాలు కలిగినటువంటి మరి ఆ సంఘమేనా అనేటటువంటిది ఆలోచించి ఆ సంఘంలోనికి నువ్వు వెళ్ళు. అప్పుడు ఆ దైవజనుడు నేను ఖచ్చితమైనటువంటి వాక్యంలో నేను పెంచుతాడు, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగేటట్లుగా చేస్తాడు. నీ కుటుంబం, దానివల్ల నీ కుటుంబం సంపూర్తిగా ఆశీర్వదింపబడుతుంది. అది మాత్రమే కాకోకుండా ఇంకోటి ఏంటి అని చెప్పానంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, లేకపోతే దేవుని రాకడ వచ్చినప్పుడు, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యానికి వెళుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ సంగతులను మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సంగతులు బోధిస్తున్నప్పుడు మీరు వింటున్నటువంటి మీరు దేవుని వాక్యంలో మనం నడుచుకోవాలి. దేవుని వాక్యంలో నడుచుకోకుండా ఇష్టానుసారంగా జీవించిన వాక్యం కలిగిన సంఘంలో సాక్ష్యం కలిగిన పాస్టర్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళినా నీ బ్రతుకులో మార్పు లేకపోతే మళ్ళీ నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. మళ్ళీ కాదు, నరకమే. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలని చెప్పానని మనవి చేస్తున్నాను. మరి దేవుని చిత్తమైతే ఇంకా కింద కొన్ని వచనాలు ఉన్నాయండి. అదేంటి అని చెప్పంటే యెజబేలును గురించిన మాట. ఏమన్నాడంటే, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుట, జారత్వము చేయుట, వాటిని తినుటకు అది తన నా దాసులకు బోధించుచు, దాసులంటే దేవుని సేవకులకే బోధిస్తూ వారిని మోసపరచుచు ఉన్నదంట. తర్వాత రెండోది ఏంటి అంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది జాగ్రత్తమును విడిచిపెట్టుటకు మారు మనసు పొందనొల్లకపోయాను, మారు మనసు పొందనొల్లదు అంటున్నాడు. ఎన్ని వాక్యాలను విను, ఎంత ప్రార్థన నా చేయి, తన గుణాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతాడు. అందుకని అంటాడు, పులి తన మచ్చలను మాన్పుకోగలదా? నక్క తన గుణమును మార్చుకోగలదా? కాబట్టి అది సాధ్యపడదు, ఇది సాధ్యపడదు. మూర్ఖుడు మారటం కూడా సాధ్యపడే పని కాదు. ఇంతవరకు నేను ముగిస్తున్నానండి. మిగిలిన సంగతులు మరి వచ్చే ఎపిసోడ్లో మీకు వివరిస్తాను.
ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడి వాక్యం కొరకు మీరు ఎదురు చూడండి. మరి ఇంకా ఈ వాక్యం ఇలా కొనసాగించబడటానికి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ ప్రకటన గ్రంథాన్ని బోధిస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఈ గ్రంథము ప్రకటించబడుకోకుండా ఉండాలని చెప్పని సాతాను రకరకాలైనటువంటి సాయి శక్తుల ప్రయత్నం చేసి దీన్ని ప్రకటించుకోకుండా, ఇది బయటికి రాకోకుండా చేయాలని చెప్పని ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. వాడి ఆలోచనలన్నిటినీ జయించి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. విన్న మాటలు నీ బిడ్డ హృదయాలలో భద్రపరచండి నాయన. నేటి కాలపు సంఘ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అనేటటువంటిది మీరు మీ ఆత్మ ద్వారాగా వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దేవా, ఆ మాటలు ప్రభువాన తండ్రి వింటున్నప్పుడు నాయన, ఇదిగో ఈ సంగతులను ముందుగా మీకు బోధించి తిని గనక ఎవడనూ మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. గొర్రెల యొద్దకు తోడేళ్ళు వచ్చినట్లుగా మీ యొద్దకు దుష్టులు వస్తారు అని చెప్పి మీరు సెలవిచ్చారు. అలాగే నాడు లోకంలో జరుగుతుంది. నేనే క్రీస్తుని చెప్పేవారు అనేక మంది బయలుదేరారు ప్రభువా. కనుక నా తండ్రి, ఎవరి మాయలో వాక్యం వింటున్నటువంటి విశ్వాసులు పడుకోకుండా వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా బిడ్డలు ఆత్మీయ స్థితిని, విశ్వాసమును కొనసాగించుటకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా అనారోగ్యవంతులుగా, లేకపోతే ఎవరైనా ప్రభువా తండ్రి బాధల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో, అప్పుల్లో, ఎరుకు ఇబ్బందుల్లో ఉన్నారేమో వాటి నుంచి వారిని విడిపించండి. నీ కృపను వారిపై ఉంచండి ప్రభువా. ఈ వాక్య వర్తమానాలు ఈ రీతిగా నాయన తండ్రి ఈ గ్రంథము ముగించే వరకు కూడా ముందుకు సాగుటకు సహాయమును చేయమని, సర్వఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకొనని మా కొరకు మేఘములపై మధ్యాకాశమునకు పెండ్లి కుమారుడుగా రానైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనాపూర్వకంగా మరొకసారి మీరు అందరూ సిద్ధపడాలని మనం చేస్తున్నాం.